ఈ దివ్యమైన భారతీయ వేదాంత ధర్మం దెబ్బతింటున్న కాలంలో ఆ నారాయణుడు అప్పుడు 2 రూపాలతో ఇచ్చినటువంటి ధర్మాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించడానికి ఆ సదాశివుడి శంకర రూపంతో అవతరించారు. ఆయన మళ్ళీ వచ్చి చూశాడు, ఈ జాతికి ఏది మందు. ఇందాక చెప్పినట్లు నాణ్యదస్థితివాదులు ఒకవైపు తయారైపోయారు. అందరిది నాణ్యదస్థితివాదమే. ఈ నాణ్యదస్థితివాదం లేనటువంటి శాఖలు సంప్రదాయాలు ఏమున్నాయో చెప్పండి. ఇప్పుడు అందరూ నాణ్యదస్థితే, ఇంతకు మించి మరొకట్లేదు. మా దేవుణ్ణే ఉపాసించుడు మీకు ముక్తి దొరకును అన్నాడంటే వాడు చాలా ప్రమాదం. అది ఎవడవనిండి. అవన్నీ కూడా పడమటి గాలుల వల్ల మనకు వచ్చినటువంటి ప్రమాదాలు. వాళ్ళే మాట్లాడుతూ ఉంటారు. అది స్వధర్మ భ్రష్టత్వం కోసం వచ్చినటువంటివి ఇవన్నీ కూడా. అందుకు ఈ నాణ్యదస్థితివాదులందరినీ కూడా ఖండిస్తూ అక్కడితో ఆగిపోవద్దు, సాగిపోండి. ఆ సాగడానికి ఓ లక్ష్యం కనబడాలి కదా, అదిగో వేదాంతం అనే ఒక లక్ష్యం ఉంది అని చెప్పి పూర్తి వేదాంత ధర్మాన్ని ప్రతిష్ఠించడానికై ఆ మహానుభావుడు ఉపనిషత్తుల్ని తీసుకుని ఏదైతే మూలమైన వేదాంత విద్యో అది తీసుకున్నారు.